హాయ్ అండి. నేను మాలతిని ప్రహర్షి క్రియేషన్స్ నుంచి మాట్లాడుతున్నా. కాటన్ కోటా శారీస్ చూపిద్దాం అనుకుంటున్నా. నేను కట్టుకున్నది కూడా కాటన్ కోటా శారీ అండి. సో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ఇలా ప్రింట్ వచ్చింది. నేను ఇట్లా లేస్తో ఇలా డిజైన్ చేయించుకున్నానండి, బ్యాక్ అండ్ ఫ్రంట్. హై నెక్ బ్లౌజు. శారీ అంతా ఇలాగే వచ్చిందండి. మీకు ప్లీట్స్ దగ్గర కూడా వర్క్ వస్తుంది. కొన్ని శారీస్ ఉన్నాయి, నేను చూపిస్తాను. బ్లూ కలర్ శారీ, ఇది వితౌట్ ప్రింట్ అండి, ఓన్లీ వర్క్. ఇది శారీ అంతా ఇట్లా వర్క్ వస్తుంది. శారీ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది మొత్తం. ఇది డీటెయిలింగ్. కాటన్ కోటా అండి, ఇది ప్యూర్ కోటా శారీ. ఇది కూడా కోటా శారీ అనండి, దీని మీద కూడా ఎంబ్రాయిడరింగ్ వర్క్. 2.5 మీటర్స్ వరకు మీకు ఫుల్ వచ్చింది వర్క్ అంతా. తర్వాత నుంచి ఇలా స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చిందండి మీకు. సో ఇలా ఉంది శారీ. మీకు దగ్గరగా చూపిద్దామని దగ్గరగా వస్తున్నాను. బ్లౌజ్ రన్నింగ్ వస్తాయండి, వీటికంతా బ్లౌజెస్ రన్నింగ్ వస్తాయి. ఇది గ్రీన్ కలర్ అండి, లైట్ పిస్తా గ్రీన్ కూడా కాదు, పిస్తా గ్రీన్ కాదు, ప్యారెట్ గ్రీన్ కాదు, మధ్యలో ఉంది కలర్. ఇది శారీ, ఇది వచ్చేసి పళ్ళు. ఇది బోర్డర్ అండి. ఇది ఎల్లో కలర్ మీద లైన్స్ అండి, శారీ మొత్తం మనకి ఇట్లా మధ్యలో బుటీస్ వస్తాయి, పళ్ళు వరకు ఇలా లైన్స్ వస్తాయి. ఇలా పళ్ళు అంతా ఇట్లా లైన్స్ వచ్చినాయి, చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి అండి. బుటీస్ కనిపిస్తాయి కింద మనకి. ఇవన్నీ రన్నింగ్ బ్లౌజెస్ అండి, మనం బ్లౌజ్ అనేది డిఫరెంట్గా డిజైన్ చేసుకోవటమే. గ్రీన్లో ఇప్పుడు నేను కట్టుకున్న దానిలో ఇది సిమిలర్ అండి, సేమ్ వర్క్, కాకపోతే ఇది ప్రింటెడ్, ఇదేమో ప్లెయిన్. ప్లెయిన్కి బుటీస్ వచ్చినాయి. సో నేను కట్టుకున్నదేమో ప్రింట్ వచ్చింది, అదే డిఫరెన్స్. ఇక వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో ఇవి కాటన్ కోటా శారీస్ అండి.